హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తోటకోడలు జోడి. నేనండి మీ పెద్ద కోడల్ని. ఈరోజు మనం ఒక సూపర్ సింపుల్ మరియు సరికొత్త చిట్కా అయితే చూసేద్దాం రండి. మనం సులభంగా ఇంట్లోనే బాత్రూమ్కి ఒక మంచి స్మెల్ తేవడానికైతే ఎలా చేయొచ్చో అనే విషయం గురించి మీకు ఈరోజు చెప్పబోతున్నాను. మీరందరూ బాత్రూంలోకి ఓడోనిల్ కానీ వేరే ఫ్రెష్నెస్ అయితే వాడుతుంటారు కదా, అవి ఓన్లీ 1 మంతే ఉంటుంది కదా. సో అలా కాకుండా లాంగ్ లాస్టింగ్గా తక్కువ ఖర్చుతో ఎలా చేసుకోవాలైతే మీకు ఈరోజు చూపించబోతున్నాను. దీనికి నేను తీసుకున్నది రాక్ సాల్ట్, ఇంకా కంఫర్ట్, ఇంకా లవంగాలు. మనం దీనికోసం ముందుగా ఒక 2 ప్లాస్టిక్ బౌల్స్ అయితే తీసుకోవాలండి. అదేనండి మనకి బిర్యానీకి వాటికి వస్తాయి కదా, అలాంటివి అయితే బెటర్. ఎందుకనంటే దానిపైన లిడ్స్ క్లోజ్ చేసే ఉంటాయి కదా, అవి మనమైతే హోల్స్ పెట్టుకోవాలి. అందుకని ఇలాంటి ప్లాస్టిక్ బౌల్స్ మీ ఇంట్లో ఉంటే కనుక తీసుకోండి. లేదు అంటే ఇలాంటి వాటికి సిమిలర్గా ఏదున్నా కూడా మీరు తీసుకోండి. ఇప్పుడు మనం ఈ బౌల్స్ని ఎలా రెడీ చేయాలో చూద్దామా. మొదటైతే ప్లాస్టిక్ బౌల్స్లో రాక్ సాల్ట్ అయితే పోయండి. రాక్ సాల్ట్ మనకు నీటిని ఆవశ్యకంగా పసికట్టినట్టు సుగంధాలను కూడా అట్రాక్ట్ చేస్తుంది. అయితే కంఫర్ట్ లేదా మీరు ఎంచుకున్న ఎసెన్షియల్ ఆయిల్స్ దానిపైన పోసి దాన్ని తగినంతగా పీల్చేలాగా ఉంచాలి. అంటే కొంచెం ఎక్కువే పోయాలండి. మరింత సుగంధం రావాలంటే మాత్రం కంఫర్ట్ ఎక్కువగానే పోయండి. ఎక్కువ బడ్జెట్ పెట్టలేము అనే వాళ్ళకైతే కంఫర్ట్ జస్ట్ 3 రూపీస్ షాషెట్స్ కూడా అవైలబుల్ ఉంటాయి అనుకుంటా, నాకు తెలీదు. బట్ కంఫర్ట్ కాదు, మేము ఇంకా న్యాచురల్గా వెళ్తామని అనుకుంటే కనుక మీరు యూ కెన్ గో ఫర్ ఎసెన్షియల్ ఆయిల్స్. ఎసెన్షియల్ ఆయిల్స్ అయితే చాలా న్యాచురల్ అండి, ఇంకా ఏ హాని కూడా ఉండదు మీకు. సో ఎసెన్షియల్ ఆయిల్స్ లేవనుకున్న వాళ్ళైతే కంఫర్టే ట్రై చేయొచ్చు. బట్ మీరు ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా కంఫర్ట్ చాలా ఎక్కువ అయితే వేసుకోవాలండి. ఆ సాల్ట్ అంతా కొంచెం తడిసేలాగా వేసుకుంటే కంఫర్ట్ కనుక మీ వాష్రూమ్ అయితే ట్రస్ట్ మీ చాలా మంచి స్మెల్ అయితే వస్తుంది. ఇంకా బ్యాడ్ స్మెల్ కూడా తీసుకుని మీకు గుడ్ స్మెల్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది నేను ఆల్రెడీ ఇంట్లో ట్రై చేసి నాకు చాలా బాగా అనిపించిన తర్వాత నేను మీకు అయితే చెప్తున్నానండి. ఇప్పుడు ఈ సాల్ట్ మరియు కంఫర్ట్ మిక్స్ పైన అయితే కొన్ని లవంగాలు అయితే పెట్టాలి. మీరు వాడే లవంగాలు సువాసన కూడా దానిని మంచి సుగంధంగా మారుస్తుంది. ఇక్కడ మీరు చూసారంటే అన్నీ మన ఇంట్లో ఉండే ఐటమ్సేనండి. వాటితోనే మనం చాలా యూజ్ అయ్యేలాగా మన బాత్రూమ్స్ని మంచి స్మెల్ వచ్చేలాగా అయితే చేసుకోవచ్చు. జనరల్గా మనం బయట కొనే వాటిల్లో కెమికల్స్ ఇలాంటివన్నీ ఉంటాయి, కానీ అలా కాకుండా మనం ఇలా న్యాచురల్గా వెళ్తే కనుక మీకు హెల్త్కి కూడా ఏమీ పాడవదు అండ్ మంచి స్మెల్ అయితే కూడా ఉంటుంది, లాంగ్ లాస్టింగ్గా ఉంటుందండి. నేను ఇంతకుముందు ఇలాంటి వీడియోస్ చాలా చూసి ఏముందిలే ఇలా జనాలు ఊరికే చెప్తూ ఉంటారు, ఏదో ఒకటి చేస్తూ ఉంటారు, ఇవి అసలు వర్క్ అవుతాయా లేదో ఏంటో అని అనుకుంటూ ఉండేదాన్ని. బట్ ట్రస్ట్ మీ అండి, ఇవి చాలా బాగా వర్క్ అవుతాయి. అండ్ మా యూట్యూబ్ ఛానల్లో మేము చెప్పే ప్రతి ట్రిక్ కూడా మేము యూస్ చేసి అది మాకు వర్క్ అయిన తర్వాతే దాన్ని మీ దాకా తీసుకొస్తున్నాము. ఏదో అందరూ చెప్తున్నారు కాబట్టి చెప్పేయాలి అని చెప్పి ఏది కూడా మీ దాకా తీసుకురావట్లేదు. మేము యూస్ చేసి దాన్ని ట్రై చేసిన తర్వాతే మీ దాకా తీసుకొస్తున్నాం. సో మీ అందరికీ నచ్చినట్లయితే ఖచ్చితంగా ఇది ఒకసారి ట్రై చేసి చూడండి. అండ్ మీరే చెప్తారు నిజమే ఇది చాలా బాగా వర్క్ అవుతుంది అని చెప్పేసి. ఇప్పుడు ఈ బౌల్స్ పైన అయితే ఆ ప్లాస్టిక్ లిడ్ పెట్టి అయితే క్లోజ్ చేసుకోవాలండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి నేనైతే ఇలా ఫోక్ తీసుకుని హోల్స్ పెట్టుకోవడానికి ఫోక్ తీసుకున్నాను. మీరు ఇంట్లో యూస్ చేయని ఐటమ్స్ ఏదైనా హోల్స్ చేసుకోవడానికి యూజ్ అయ్యేది ఏదైనా ఉంటే కనుక మీరు అది తీసుకుని స్టవ్ పైన పెట్టి కాల్చి ఇలా హోల్స్ పెట్టుకోవచ్చు. ఈ హోల్స్ అనేవండి చాలా ప్రాపర్గా ఎక్కువ హోల్స్ అయితేనే పెట్టాలండి. ఎందుకనంటే ఆ హోల్స్ నుంచే అది ఎవాపరేట్ అయ్యి మనకి స్మెల్ అంతా బాత్రూమ్ అంతా స్ప్రెడ్ అవుతుంది. ఈ హోల్స్ పెట్టే ప్రాసెస్ అయితే చాలా ఇంపార్టెంట్. సో మీరు మిస్ అవ్వకుండా ఇలా ప్లాస్టిక్ బాక్స్ తీసుకొని దానిపైన ఒక ప్లాస్టిక్ లిడ్ పెట్టి దానికి హోల్స్ అయితే ఖచ్చితంగా ప్రాపర్గా పెట్టుకుంటేనే మీకు స్మెల్ అనేది బాత్రూంలో మంచిగా స్ప్రెడ్ అయ్యి వస్తుంది. ఇప్పుడు మీరైతే ఈ బౌల్ని బాత్రూంలో పెట్టేయండి. మీరు బాత్రూంలోకి అడుగు పెట్టినప్పుడు అయితే మీకు మంచి పర్ఫ్యూమ్ స్మెల్ అయితే మీకు వస్తుందండి. అది ఎప్పుడైనా తగ్గిపోయినప్పుడు ఇది తగ్గుతుంది అని మీకు అనిపించినప్పుడు కంఫర్ట్ని అయితే మళ్ళీ తిరిగి అందులో కొంచెం పోసుకోండి. దానివల్ల ఏంటంటే మీకు మరలా సువాసన అయితే తీసుకొస్తుంది. మీరు ఇప్పుడు చూసారు కదా, మీరు సులభంగా ఇలాంటి చిట్కాలను ఇంట్లో అయితే చేసుకోవచ్చు. ఈ సులభమైన చిట్కాలతో మీ బాత్రూమ్ అయితే ఎల్లప్పుడూ స్వచ్ఛంగా మరియు సుగంధంగా అయితే ఉంటుంది. ఇక ఈ చిట్కాలను అయితే ట్రై చేసి మీ అభిప్రాయాలను కింద కమెంట్ బాక్స్లో అయితే చెప్పండి. మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి.